శ్రీకాకుళంలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అక్కడ కాలేజీలో ఎలా చనిపోయారో ఎవరికి తెలీదు. మంత్రి గారు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ లాలుచి పడి కనీసం ఆ కుటుంబానికి ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేదు. అంతేకాదు మన నియోజకవర్గంలో దాదాపు 5 మహిళల్ని ఎలా చనిపోయారో తెలీదు, ఎక్కడ చనిపోయారో తెలీదు. శవం దొరికింది, ఆ కుటుంబానికి ఇప్పుడు కూడా న్యాయం చేయలేదు ఇక్కడున్న మంత్రి గారు. ఆ కుటుంబాలకు నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మొదటి 100 రోజుల్లో మీకు న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అసలు ఇక్కడ హెల్త్ వర్కర్ పోస్ట్ ఉన్నా, అంగన్వాడీ పోస్ట్ ఉన్నా రెడీగా ఉంటాడు ఇక్కడున్న మంత్రి. డబ్బులు ఎప్పుడు ఇస్తావా బా అని పోస్టులు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చేసాడు ఇక్కడున్న మంత్రి. ఇక్కడున్న పెద్దలు చెప్పారు, జీడి పిక్క రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 14,000 రూపాయలు ఉన్న జీడి పిక్క ఈ రోజు ఏకంగా అది 7,000 రూపాయలకి పడిపోయింది. రైతులందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా, మద్దతు ధర మన ప్రభుత్వం కల్పిస్తుంది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. జీడిపప్పు పరిశ్రమలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను. పెద్దలు అడిగినట్టు ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 3 సంవత్సరాల్లో మనం పూర్తి చేసుకుందాం. అంతేకాదు ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా కోకోనట్ అంటే కొబ్బరి జీడిపప్పు రీసెర్చ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది తప్పనిసరిగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా గౌతు శిరీష గారు ప్రధానంగా ఇక్కడ డిఫెన్స్ ఆర్మీ కోచింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని కోరారు. తప్పనిసరిగా అది చేసే బాధ్యత తీసుకుంటాం. అంతేకాదు ఉత్తరాంధ్రకి సెజ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సిక్కులు కనపడతారు. అమరావతిలో ఎవరిని ఇల్లు కడుతుంటే దాంట్లో కీలకమైన పాత్ర వహించేది మా సిక్కోలు. హైదరాబాద్లో ఎవరిని ఇల్లు కట్టుకుంటారంటే బాగా కష్టపడేది మా సిక్కోలు. అలాంటిది మన ప్రాంతానికే పరిశ్రమలు వస్తే ఇంకా ఎలా మన ప్రాంతం మారిపోతుందో అని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఇంకా మత్స్యకారులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేరుకే మత్స్యకార మంత్రి, వలలు, బోట్లు, ఐస్ బాక్స్ ఒక్కటి కూడా సబ్సిడీలు ఇవ్వలేడు ఈ మంత్రి. ఫిషింగ్ హార్బర్ కూడా పూర్తి చేయలేడు ఈ మంత్రి. మత్స్యకారులు చెప్తున్నారు 2 నెలలు ఓపిక పట్టండి, గతంలో ఎట్లయితే ఆదుకున్నావో దానికి రెట్టింపు మీకు సంక్షేమం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆనాడు వేతన నిషేధం సమయంలో కూడా పెన్షన్ అందజేశాం. ఇప్పుడు చాలా మందికి పెన్షన్ రావట్లేదని నా దృష్టికి తీసుకొచ్చారు. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటా. నేను ఇక్కడికి వస్తుంటే ఇచ్చాపురం నుంచి పలాసకు వస్తుంటే తిట్కో ఇల్లు చూసా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనే. కనీసం పెండింగ్ వర్కులు పూర్తి చేయలేకపోయారు, రోడ్లు వేయలేకపోయారు, డ్రైను తాగునీటి కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయారు. అన్నా 2 నెలలు పెట్టు తమ్ముడు, మన అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో టిట్కో ఇల్లు మనం పూర్తి చేస్తున్నాం. లబ్ధిదారులతో కలిసికట్టుగా గోప్రవేశం కూడా చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక ఉత్సాహం, ఒక జోషు. దేశంలో కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చేది మన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే 2014లో భారతదేశంలోనే ఏ పార్టీకి లేని విధంగా కార్యకర్తల సంక్షేమం అనేది మన పార్టీ ఏర్పాటు చేసింది. ఆ నిధి ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రమాద బీమా ద్వారా కార్యకర్తలు కూడా డబ్బులు అందజేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ.
కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లల్ని ఉచితంగా చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి గారు. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా చట్టాల్ని ఉల్లంఘించి అధికారులు మన ఇబ్బంది పెట్టారు. వైకాపా నాయకులు మన వేధించారు. అంతెందుకు నా పైన కూడా 22 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. కానీ ఆనాడే చెప్పాను, మీ లోకేష్ తగ్గేదే లేదు. కార్యకర్తలందరికి బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకున్నారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో బంధించారు. అదే బాబు గారు మనం బయటకు వచ్చినది ఏం చెప్పారు? భయం మా బయటేయడం లేదు మై డియర్ బ్రదర్ జగన్ అని. కేసులు మనం భయపడతామా? జైలుకు మనం భయపడతామా? ఇక్కడ ఎంతో మంది పైన కేసులున్నాయి, వేదిక పైన ఉన్న పెద్దల పైన కేసున్నాయి. కానీ ఏనాడో వెనక్కి తిరిగి మనం చూడలేదు. అదే ఉత్సాహంతో ముందరికెళ్దాం, అదే స్పీడ్ లో మనం ముందరికెళ్దాం. 2 నెలలు కష్టపడదాం. ఇక్కడ ఉన్న పనికిమాల మంత్రిని తరిమి కొట్టే బాధ్యత మనం తీసుకుందామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. రెడ్ బుక్ గురించి చెప్పంటావా? ఈ మధ్యన వైకాపా నాయకులు కొంతమంది అధికారులు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళి ఎర్ర బుక్ గురించి మాడుతున్నారు.